शुक्लांबरधरं विष्णुं चतुर्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे वन्देऽहं मङ्गलात्मानं भास्वन्तं वेदविग्रहं याज्ञवल्क्यमुनिश्रेष्ठं जिष्णुं हरिहरप्रभुं जितेन्द्रियं जितक्रोधं सदा ध्यानपरायणम् आनन्दनिलयं वन्दे योगानन्दमुनीश्वरम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमातापितरौ नित्यं जन्मनो मम कारिणी कर्मादिपुरुषस्थेभ्यः प्रथमं स्यात्माम्यहं कृष्णमूर्तिगुरुवर्णकु सत्यवती मातकु नमस्कृतसुमाञ्जलिवे కీర్తిమంతులైన పితృదేవతలకు సంఘసేవా తత్పరులకు వందనాలు వెనవేరు. ఓం సవిత్రీభిః వాచాం శశిమణి శిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిః త్వాం సహజనని సంచింతయతి యః స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగి సుభగైః వచోభిః వాగ్దేవీ వదనకమల ఆమోదముదురై. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం. యో అంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నాం అన్యాంశ్చ హస్తచరణత్వగదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ పరమేశ్వరుడైతే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంలో లోపలికి ప్రవేశించి మన యొక్క సకల ఇంద్రియాలను సకల అవయవాలను సవ్యంగా పనిచేయిస్తున్నాడు, అట్టి పరాత్పరునికి శిరసా ప్రణమిల్లి ఈనాటి తిరుపతి ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాడు. నీలాతుంగస్థనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం సృజిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం ప్రజనిదళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు ధనుర్మాస వ్రతంలో 24వ రోజు, 24వ పాచం. அன்று உலகமளந்தாய் ஆடிப்போத்தி சேன் ரக்ஞ தைனிரஜ்ஞே சேத்தாய் திரள் போத்தி போன்றச்சகடமுதைத்தாய் புகழ் பொத்தி கன்று குடையாக எடுத்தாய் குணம் போத்தி வேண்டு வகை கெடுக்கும் நின் கையில் வேல் பொத்தி என்று நுண் சேவகமே எட்டிப்பறை கோழ்வான் இன்றியாம் பந்துன் இறங்கேலோரும்பாவாய். పరమేశ్వరుడు యొక్క లీలలు అనేక రకాలుగా ఉంటాయి. అందులో కొన్నింటిని మనకి అలవాటు చేసింది ఆండాళ్ తల్లి. అందులో ఉన్నటువంటి లీలలని మళ్ళీ ఇంకొకసారి ఆమె జ్ఞాపకం చేస్తూ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని మనకు తెలియజేస్తోంది. ఆ రోజుని బలి వలన దుఃఖితులైనటువంటి దేవతలందరినీ కూడా రక్షించడం కోసం త్రివిక్రముడై 3 లోకాలని కొలిచినటువంటి వామనుడా, నీ 2 పాదములకును మంగళము అని ఈ పరమేశ్వరుని యొక్క లీలలు ఒక్కొక్కటి చెబుతూ ప్రతి దానికి మంగళాన్ని పాడుతున్నారు. అందుకనే ప్రతి లైన్ చివరన పోతి అని వస్తుంది ఈ పాత్రలో. అంచేత ఇక సీతమ్మని అపహరించినటువంటి దుష్టులకు రావణాసురుడిని వధించి లంకను కలిగినటువంటి ఓ శ్రీరామ, నీ ధీరతకి మంగళము. అలాగే బండి రూపంలో శకటాసురుడు అనేటటువంటి రాక్షసుడు నిన్ను చంపడానికి ప్రయత్నింపగా వాడు ఇక్కడికి వచ్చిన వెంటనే కీళ్ళు ఊడేలాగా ఒక్క తన్ను తన్ని వాళ్ళని వధించవే, అటువంటి నీ యొక్క పాదానికి మంగళము. ఇక దూడ రూపంలో నిన్ను చంపడానికి వచ్చినటువంటి వత్సాసురుడు అనేటటువంటి రాక్షసుడిని వెలగ చెట్టుగా మారి దారికి పక్కన నిలిచినటువంటి కపిత్సాసురుడు
అనేటటువంటి రాక్షసుడిని ఇద్దరినీ కలిపి ఒక్కసారిగా సంహరించినటువంటి నీ పాదములకు మంగళము. దేవేంద్రుడు రాళ్ల వర్షాన్ని కురిపిస్తే గోవర్ధన పర్వతాన్ని గొడవగా పైకెత్తి గోకులాన్ని రక్షించినటువంటి నీ ఆశ్రిత రక్షణ గుణానికి మంగళము. శత్రువులను చీల్చి చెండాడేటటువంటి నీ చేతి చక్రం ఏదైతే ఉందో ఆ చక్రానికి కూడా మంగళమవుగాక. ఈ విధంగా నీ వీరగాథలు ఎన్నింటినో ఇట్లు నీ నుండి మా నోముకి కావలసినటువంటి పరికరాలని పొందడం కోసం, నిన్ను స్తుతించడం కోసం ఇక్కడికి వచ్చామయ్యా. కాబట్టి మా ఇందు దయ ఉంచి వారిని కృపతో మాకు ప్రసాదించి మా యొక్క నోముని పూర్తి చేయించి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు అని వేడుకుంటున్నారు గోపికలు. ఇది భౌతికంగా ఉండేటటువంటి ఒక సారాంశం. ప్రపత్తి చేసిన వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుడు ఎప్పుడు కూడా పరమసులభుడు, ఆశ్రితులకు కొంగు బంగారం. గోపికలంతా కూడా తన తిరుమాళిక నుంచి వీరసింహంలాగా నడిచి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠింపమని కోరినప్పుడు స్వామి అలాగే చేశాడు. ఎందుకంటే స్వామి భక్తుల యందు ప్రేమ అధికమై ఉన్నటువంటి వాడు కాబట్టి, భక్త సులభుడు కాబట్టి భక్తులు ఏది చెబితే అదే చేస్తాడు కదా. అందుచేతను స్వామి వాళ్ళు చెప్పినట్టుగానే ఒక సింహంలాగా లేచి అలాగే ప్రవర్తించి అలాగే నడుచుకుంటూ వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఇది నిన్నటిది అన్నమాట. అయితే అలా కూర్చున్నటువంటి ఆయన, అయ్యో మీకు అందరికీ కూడా శ్రమ కలిగించానే, మీరందరికీ అడిగినటువంటి ముందుగానే ఇస్తే ఇంత దూరం మీరు రావాల్సినటువంటి అవసరం లేదే అని ఆయన చాలా బాధపడ్డాడు. అలాగే సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఆయన ఒక కాలు పైన ఒక కాలు కింద పెట్టాడు. పాదాలు ఎలా ఉంటాయి? సాధారణంగా గులాబీ రంగులో ఉంటాయి. అలాగే గులాబీ రంగులో ఉన్నటువంటి పాదాలు వీళ్ళ యొక్క ప్రేమ ఎక్కువైపోవడం వల్ల ఆయన పాదాలు కందిపోయాయేమో అనుకుని అయ్యయ్యో శయనాగారం నుంచి సింహాసనం వరకు స్వామిని నడిపించేశాము, అందుకని పాదాలన్నీ కందిపోయాయేమో అని బాధపడిపోతున్నారు ఇక్కడ ఉన్న గోపికలు ఇవాళ. అలాగ బాధపడిపోతుంటే వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం కలిగించడం కోసం ఆయన కాళ్ళు రెండు ఇలా ఊపుతున్నట్ట. ఊపుతూ మీరేం భయపడక్కర్లేదు అన్నట్టుగా ఆయన ఊపుతున్నాడు. ఇది ఈరోజు సన్నివేశం. అయితే ఇక ఇందులో అంతరార్థంలోకి వెళితే, నిన్న మన వాళ్ళందరూ కూడా స్వామిని లేచి రమ్మని చెప్పారు. స్వామి వస్తుంటే ఆయన పాదాలను చూశారు. అబ్బా ఎంత అందంగా నడుస్తున్నాడు కదా స్వామి అని. కానీ తీరా సింహాసనం దగ్గరకు వచ్చేటప్పటికీ అవి కందిపోయినట్టుగా అనిపించాయి. పాదాలు స్వతహాగా గులాబీ రంగులోనే ఉంటాయి, కానీ వీళ్ళకి మాత్రం వీళ్ళ పిలుపుకి స్వామి నడిచి వచ్చినందుకు గాను కందిపోయాయి అని అనుకుంటున్నారు. అందుకని వీళ్ళు ఏమంటున్నారు, మనకేం కోరికలు లేవు కదా, కోరికలు లేనటువంటి మనము స్వామిని ఇలా చేయడం తప్పు కదా, కేవలం శ్రీకృష్ణుని చూసి ఆనందిద్దామనే వచ్చాం మనం. ఆయన సింహాసనం మీద కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడు, కొంచెం చిలిపిగా చిన్ని పనులు చేస్తున్నాడు. ఏమిటా చిలిపి పనులు అంటే, వీళ్ళు కొంచెం ఏడిపించడం కోసం ఒక కాలు కింద పెట్టి కాస్త ఊపడం మొదలుపెట్టాడు. చవ్యపాదం ప్రసవ్య అన్నాడు దాన్ని. ఎడం కాలేమో కింద పెట్టాడు, దాన్ని కొద్దిగా ఊపడం మొదలుపెట్టాడు. శ్రోత దురితహరం దక్షిణం కుంచెయ్యత్వా, దాని మీద కుడికాలు పెట్టి వీళ్ళకి తన పాదాలు రెండు కనిపించేలాగా ఆడిస్తూ కూర్చున్నాడట. అసలు స్వామి లాంటి వాడు అంటే ముఖారవిందేన పదారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసాత్మరామి అన్నాడు. అంటే ఆయన ఈ పద్యంలో అన్నీ కూడా పద్మాలే. ముఖార విందం, ముఖం అనేటటువంటి పద్మం. పదార విందం, పాదాలు అనేటటువంటి పద్మం. అలాగే కరార విందం, చేతులు అనేటటువంటి పద్మం. చేతులు అనేటటువంటి పద్మంతో పాదాలు అనేటటువంటి పద్మాన్ని పట్టుకుని నోరనుకునేటటువంటి పద్మంలో పెట్టుకున్నట్ట. అటువంటి అందమైనటువంటి సన్నివేశాన్ని ఇక్కడ ఆ శ్లోకంలో చెప్పారు. అందుచేత ఆయన ఏం చెప్తున్నాడు, జాగ్రత్తగా వీళ్ళందరూ ఏమనుకుంటారో ఒక్కసారి చూద్దాం అని అనుకుని
ఆ ముఖారవిందం పదారవిందం అన్ని అరవిందాల్లాగా ఉన్నటువంటి తన యొక్క సుకుమారం సౌగంధ్యం వీటన్నిటినీ కూడా కలగలిపి వాళ్ళకి చూపిస్తున్నాడట. అయితే ఆ పాదాలను చూసిన తర్వాత వీళ్ళేమనుకున్నారు, ఆయన ఏదైతే మనసులో అనుకున్నాడో అవే అనుకుంటున్నారు వీళ్ళు కూడా. ప్రేమ ఉంది కాబట్టి వీళ్ళందరూ అయ్యో మేము కూడా పాదాలు కదిపోయేలా చేసేసామే స్వామిని ఇంత కష్టపడడం మనం చేసే పనేనా అని అనుకుని సరే ఏదైతేనేమి అయిపోయింది కదా ఆ పాదాలను చూసి నమస్కారం చేసుకుందాం అని అనుకుంటున్నారు. ఈరోజు పాసురాన్ని మంగళాశాసన పాసురం అంటారు ముఖ్యంగా. ఎందుకంటే అన్నిటికీ మంగళం 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 అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మంగళాశాసన పాసురము అంటారు. ఈ భగవంతుని తెలుసుకున్నటువంటి జీవుడికి 2 రకాలైనటువంటి దశలు ఉంటాయి. అది ఈ పాసురం యొక్క అంతరార్థం. ఏమిటా దశలు అంటే మొదటి దశ జ్ఞాన దశ, రెండవ దశ ప్రేమ దశ. మొదటిది కాయ లాంటిది, రెండవది రసాలు ఉండేటటువంటి పండు లాంటిది. ఇది 2 దశలు ప్రతి మనిషికి ఉంటాయి. అయితే ఈ దశల గురించి మనకు బాగా అర్థం అవ్వాలంటే ఒక తల్లికి ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు ఎవరో పిల్లవాడు అని అనుకుంది. తన పిల్లవాడు అన్న సంగతి తెలియదు తనకి. అప్పుడు వాడు ఎంత దూరం వెళ్ళిపోయినా ఎంత కష్టపడుతున్నా వాడి గురించి పట్టించుకోడు. అదే పిల్లవాడు కనిపించి అమ్మా నేను నీ కొడుకునే అని చెప్పాడు. అప్పుడు ఆ తల్లి యొక్క హృదయం బయటపడిపోయి అది ఏమంటుందంటే అయ్యో ఎందుకు నాయనా ఇంతలాగా కష్టపడుతున్నావు, నాకు చెప్తే నేనేం చేసి పెట్టేదాన్ని కదా అని చెప్పేసి ఆ తల్లి వాడి మీద ప్రేమను కురిపిస్తూ ఉంటుంది. అంటే మొదటిదేమో జ్ఞానదశ, రెండవదేమో ప్రేమ దశ. అలాగ ప్రేమ తనవారు అనేటప్పటికల్లా ఒక రకమైనటువంటి ప్రేమ వస్తుంది. అలాగే ఇక్కడ గోపికలందరికీ కూడా ఆ స్వామి మనవాడు అనుకున్నారు కాబట్టి ఆయన యొక్క పాదాలు కందిపోయేమో అని తెగ బాధపడిపోతున్నారు గోపికలందరూ కూడా. ఇక జ్ఞానదశలో భగవంతుడు ఎలా ఉంటాడు, తను ఎలాంటి వాడు అనేటటువంటివి తెలుసుకోవడం జ్ఞానదశ యొక్క ముఖ్య లక్షణం. భగవంతుడు చాలా గొప్పవాడు, జగత్తును రక్షిస్తాడు అని తెలుసుకోవాలి. తను ఏ జ్ఞానం లేనటువంటి వాడు, మనమందరం కూడా ఏ జ్ఞానం లేనటువంటి వాడు, ఏ జ్ఞానం లేనివాడు, భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షణ లభించదు అని మనం అనుకునేటటువంటి వాళ్ళం. ఇక జ్ఞానం పండితే ఆ జ్ఞానం కాస్త ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది. ఇలా మారిన తర్వాత ఈ దశలో భగవంతుడికి ఉండేటటువంటి శక్తి అంతా మర్చిపోయి ఆయనే బాగా చేస్తాడని చెప్పేసి అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి ఆయనకు ఉండేటటువంటి సౌకుమార్యాన్ని సౌశీల్యాన్ని ఆ గుణాలని మనం చూస్తామన్నమాట. అబ్బా అని మనం ఒక రకంగా మనసులో ఆనందపడుతూ ఉంటాం, ఆయన మీద ప్రేమను కురిపిస్తూ ఉంటాం. అయితే ఈ విషయాలు ఎలా ఉంటాయి అంటే జ్ఞానదశ అంటే శక్తి కలిగినటువంటి ఒక తల్లి వయసులో ఉన్నటువంటి తన కుమారుల్ని చూస్తుంది. చూసి ఏరా నీకు చాలా బలం వగైరాలు ఉన్నాయి కదా, ఎవరుండా ఉన్నావు కదా, నీ పనులు చేసుకోలేవా, వాళ్ళకి వీళ్ళకి పురమాయిస్తావేమిటి అని వాడికి జ్ఞానోదయం కలగజేసి వాడి పని వాడు చేసుకునేలాగా తయారు చేస్తుంది ఆ తల్లి. ఇది జ్ఞానదశ. అయితే ఆ తల్లి కాస్త వయస్సు పెద్దదైపోయి ముదుసరి అయిపోయిన తర్వాత ప్రేమదశ ఏర్పడుతుంది. ఆ ఏర్పడినప్పుడు అప్పుడు ఈ పిల్లవాడు ఆమె ఎదురుగుండగా తన పనంతా తాను చేసుకుంటూ అమ్మ నువ్వేం చేయకు, నా పని నేను చేసుకోగలను అని చెప్పేసి వాడి పని వాడే చేసుకుంటాను అంటే ఆ తల్లి ఏముంటుందంటే ఆమె ముసలిదే నిజానికి. అయ్యయ్యో అలసిపోతావురా, మొట్టమొదటి ఎవరిలో ఉన్నప్పుడు ఏముంది, నీ పని నువ్వు చేసుకోలేవా అని అడిగింది. ఇప్పుడు అలసిపోతావురా అంటాను, నేనే చేసి పెడతాను, నువ్వేం అక్కర్లేదు అలా కూర్చోవు అంటుంది. ఎప్పుడు ముసలి అయిన తర్వాత తన యవ్వనంలో ఉన్నప్పుడు పిల్లవాడిని తన పని తాను చేసుకునేలాగా చేసింది. ఇది జ్ఞానానికి ప్రేమకి ఉండేటటువంటి తేడా అని చెప్పారు. అయితే ఋషులందరూ కూడా జ్ఞానదశలో ఉన్నవాళ్ళే మనకు కనిపించేటటువంటి ప్రతి ఋషి కూడా. ఈ ఆళ్ళవారు ఉన్నారే వాళ్ళు 2 దశలకి చెందినవారు. ఒక దశలో జ్ఞానం, ఒక దశలో ప్రేమ, 2 కురిపిస్తూ ఉంటారు. అది వాళ్ళ యొక్క పరిస్థితి అన్నమాట. ఇకపోతే తను అజ్ఞానిని అని మర్చిపోయి తనే భగవంతుడిని రక్షించుకోవాలని అనుకుంటాడు. ఇప్పుడు ప్రేమ వచ్చేస్తే తనకేం తెలియదన్న సంగతి మర్చిపోతాడు. అయ్యో
పరమేశ్వరుడికి అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అని. చూడండి, విగ్రహం కొంచెం ఇలా ఊగిందనుకోండి, పక్కనే ఏదైనా ఉంటే ఓ అగరత్తి విగ్రహం మీద పడింది అనుకుందాం, పూజ చేసేటప్పుడు అయ్యో స్వామికి కాలిపోయిందేమో అని మన మనసు అలా కొట్టేసుకుంటుంటుంది. ఇది ప్రేమలో ఉండేటటువంటి ఒక లక్షణం అని చెప్పారు. అంచేత తానే పరమేశ్వరుడు కూడా రక్షిస్తున్నానని చెప్పేసి అనుకుంటాడట. ఒక రోజుని జ్ఞానం కలిగినప్పుడు భగవంతుడు నన్ను రక్షిస్తున్నాడు కాబట్టే నేను ఇవాళ పూజ చేసుకోగలిగాను అని చెప్పేసి జ్ఞానం వచ్చిన రోజున మాత్రం అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ భక్తితోటి ఎప్పుడైతే ఆ జ్ఞానం భక్తిగా మారిపోతుందో మళ్ళీ భగవంతుని తనే రక్షించుకోవాలన్నట్టుగా మారిపోతాడు వెంటనే. అంటే చెరుపు మరపు అన్నట్టుగా ఒకసారి జ్ఞానదశ, ఒకసారి ప్రేమదశ మనకి ఆ పరమేశ్వరుడు అలా మారుస్తూ ఇస్తూ ఉంటాడు అని చెప్పాడు. ఏదైనా ఒక వస్తువు విలువైనటువంటి దాన్ని మనకు తెలిస్తే మనం ఎలా అయితే దాన్ని రక్షించుకుంటామో అలాగా ఈ పరమేశ్వరుడు కూడా భక్తులందరినీ రక్షిస్తూ ఉంటాడు. భక్తులు కూడా ఆ పరమేశ్వరుని యొక్క రూపం అయితేనేమి ఇంకోటైతేనేమి జాగ్రత్తగా ఆ పరమేశ్వరుడిని కాపాడుకుంటూ ఉంటారు ప్రేమదశలో. జ్ఞానదశలో ఆయన నువ్వే మాకు ఏదైనా చేయాలి, ఇదిగో రేపు పరీక్ష, దీన్ని చదివినన్నీ గుర్తుంచుకోవాలంటే నీ దయ ఉండాలి అంటారు. పరీక్ష రాసేసిన తర్వాత చక్కగా రాసేసాను పరీక్ష, ఏమైనా సరే నాకు 90కి 90 వచ్చేస్తాయి అని చెప్పేసి చెప్తారు. అప్పుడు వాడి పరిస్థితి వేరే, నిన్నటి పరిస్థితి వేరే. అంచేత పరమేశ్వరుడు రెండు రకాలుగాను మనకి మన బుద్ధిని ప్రచోదనం చేస్తూ ఉంటాడు అని చెప్పారు. అయితే ఆలయంలో ఉండేటటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు అనుకుందాం. ఆయన మనం ఏం చేస్తామంటే పగలంతా పూజలు వగైరాలు చేసి రాత్రి ఏం చేస్తాం, తలుపులు మూసేస్తాం. పరమేశ్వరుడిని ఎవరైనా ఎత్తుకుపోతారా? కానీ మనం ఏం చేస్తామంటే ఎత్తుకుపోతారేమో అనో, లేదంటే వేరే ఉద్దేశం ఏది అనేది అనవసరం. కానీ తలుపులు వేసేసి దానికి ఒక తాళం వేసి అప్పుడు ఇంటికి వెళ్తాం గుడికి. గుడి మాత్రం అలా తెరిచేసి ఉంచాం. జగత్తు రక్షణ చేసేటటువంటి వాడికి మనం రక్షణ కల్పిస్తున్నాం. ఇదేమిటి అంటే అది ప్రేమదశ అన్నారు. ప్రేమదశ కాబట్టి పరమేశ్వరుడికి ఏ రకంగా ఇబ్బంది కలగకూడదని మనం తలుపులు తాళాలు వేసేసి వెళ్ళిపోతాం. పొద్దున్న రాగానే తలుపులు తీయడం ఏంటి, ఓ నమస్కారం చేసి ఆయన శుభ్రం చేసేసేసి అలంకారం చేసేసి అప్పుడు పూజ చేయడం మొదలుపెడతాం. ఇదంతా ప్రేమదశకి వస్తుంది అని చెప్పారు. అయితే ఇంతలా చేసిన తర్వాత దృష్టి దోషం ఏదైనా వస్తుందేమో స్వామికి అనే ఉద్దేశంతో వీళ్ళు ఆ దృష్టి దోషం తొలగాలి అన్నారు. ఎలా తొలగాలి అంటే మనం హారతి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చినప్పుడు హారతి కర్పూరం చివర్లో కనబడదు, మనకి అంతా వెలిగేస్తుంది. చివర్లో నీరులాగా వస్తుంది. ఒక కర్పూరం అయితే బూడిదలా మిగులుతుంది. బూడిదలా మిగిలింది అయితే మంచి కర్పూరం కాదు, నీరులాగా మిగిలింది అయితే పూర్తిగా మంచిది. అది మనం దాని యొక్క గాలి పీల్చడం వల్ల ఆరోగ్యం కూడా కలుగుతుంది. అంచేత కర్పూరం ఎలా అయితే హరించకపోతుందో అలాగా నీ దోషాలన్నీ పోవాలి సుమా అని చెప్పేసి పరమేశ్వరుడికి ఒక హారతి ఇచ్చి మనం మంగళం పాడతాం. చివరిలో గోదాదేవికి ఈ విషయం వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఇదిగో ఇలా చెయ్యాలమ్మా అని. విష్ణుచిత్తుల వారు మధురా నగరం వెళ్ళి పాండ్యరాజ్య సభలో భగవత్ తత్వాన్ని నిరూపించి అలా నిరూపిస్తే ఆయన రాజుగారు చాలా ఆనందపడి, ఇంత గొప్ప వ్యక్తిని నేను ఇప్పటిదాకా చూడలేదు కాబట్టి ఇన్ని ఏనుగు అంబారీ మీద ఊరేగించాలి అని చెప్పేసి ఏనుగును ఒకటి తీసుకొచ్చి దాని మీద అంబారీ వేయించి ఊరేగిస్తుంటే ఆ భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాట. ఎవరికి? విష్ణుచిత్తుల వారికి, గోదాదేవి యొక్క తండ్రికి. అలా ప్రత్యక్షమయ్యి ఆయన అంటున్నాడు, వీళ్ళ కంటికి కనుక నువ్వు కనిపిస్తే నీకు దృష్టి దోషం తగులుతుందయ్యా, అందుచేత నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత దిష్టి తీయించుకో అని చెప్పాట. పరమేశ్వరుడే డైరెక్ట్గా ఇలా నాకు చెప్పారు. అందుచేత నలుగురి యొక్క దృష్టి మన మీద పడితే మనకి దృష్టి దోషం తగ్గుతుంది. అలాగే స్వామి మీద మన దృష్టి పడినా కూడా మన దృష్టి దోషం స్వామికి తగ్గుతుంది అని విష్ణుచిత్తుల వారు ఆమెకు చెప్పారు. అందుచేత అనేక సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు నీకు మంగళం అవుగాక అని చెప్పేసి వీళ్ళు మంగళం పాడారు. అయితే స్వామికి దిష్టి ఏమిటి? అలా కాకుండా ఇది స్వామి చేసింది కాదు, ఆయన చేతిలో చక్రం ఉండే ఆ చక్రం చేసింది అని చెప్పేసి ఈ విషయాలన్నీ చక్రం మీదకి మళ్ళించారు.
మళ్ళించి మరి చక్రం చేసినప్పటికీ కూడా చక్రానికి కూడా దిష్టి ఉంటుంది కదా, రేపు పొద్దున చక్రం పని చేయకపోతే స్వామి ఏం చేస్తాడు అని ఆ చక్రానికి కూడా మంగళం పాడారట. దానికి కూడా ఏ రకమైనటువంటి దోషము అంటకుండుగాక అని. అయితే శ్రీరామాయణంలో కూడా రాముని యొక్క పరాక్రమం చూసి తెలిసిన వాళ్ళందరూ రాముడికి ఎన్నోసార్లు మంగళం పాడారు రామాయణంలో కూడా. అయితే జగత్కారణతత్వం అంటే ముందుగానే దేవకీదేవికి 4 చేతులతోటి ఆయన దర్శనం ఇచ్చాడు. నేను నీ కడుపుని ఇప్పుడు పుట్టబోతున్నాను అని, పుట్టడానికి ముందుగా అంతల్లా దర్శనం ఇచ్చినప్పటికీ దేవకీదేవి అందుట, నాయన నువ్వు ఇలా పుడుతున్నావు అయితే బాగానే ఉంది, ఇది కనుక కౌన్సిలింగ్కి తెలిస్తే చాలా ఇబ్బంది వస్తుంది, అందుచేత నీ చేతులన్నింటినీ వెనక్కి తీసుకుని మామూలు పిల్లవాడిలాగే పుట్టు అని అడిగిందిట. ఎవరు? దేవకీదేవి. ఎందుకు అలా అడిగింది అంటే పిల్లవాడి మీద ఉండేటటువంటి ప్రేమ. ఆ ప్రేమ కొద్దీ పరమేశ్వరుడికి అలాంటి ఆజ్ఞ వేసింది తల్లి. ఇది తల్లికి ఉండేటటువంటి ప్రేమ ఇలా ఉంటుంది సుమా అని చెప్పడానికి చెప్పారు. ఈ జగత్తు వేరు, పరమాత్మ వేరు కాదు కదా. ఆయన క్షేమంగా ఉంటే ఈ జగత్తంతా కూడా క్షేమంగానే ఉంటుంది. ఇకపోతే ఆయన కోరవలసినటువంటి అవసరం ఏమిటి మనకి అంటే ఆండాడుతో చెప్తోంది, ఏనాడు ఆయన నడిచి వచ్చినందుకు గాను పాదాలు కలిగిపోయాయని మంగళం పాడుతూ వీళ్ళకి కాలంతో ప్రమేయం లేదు మా గోపికలందరికీ కూడాను. ఎందుకంటే కాలం అనేది ఒక గాజు గోడ లాంటిది. ఎప్పుడైతే గట్టిగా దానికి మన యొక్క శరీరం తగులుతుందో వెంటనే అది పగిలిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది ఆ గాజు గోడ. అందుచేత నీవు ఉండగా మేము ఏది కోరుకోవలసినటువంటి అవసరమే మాకు లేదు. అన్రిమూలకం ఆనాడు వామనుడవి లోకాలన్నింటినీ కూడా అళందాయ్ కొలిచినటువంటి ఒక్కసారి అంతలా పెరిగినందుకు నీ పాదాలు ఆ రోజునే కందిపోయి ఉండాలి. ఎందుకంటే లోకాలు కొలవడం అనేటటువంటిది మామూలు మాటల అని చెప్తున్నారు. ఆడి అటువంటి ఆ పాదాలకు పోత్తి మంగళం అంటారు. చెండ్రు వెళ్ళి అంగు అక్కడ ఉన్నటువంటి తైన్ ఇలంగై దక్షిణ దిక్కున అందంగా ఉన్నటువంటి లంకా నగరాన్ని పాలించేటటువంటి రావణాసురుణ్ణి శక్తాయ్ సంహరించినటువంటి తిరల్ నీ భుజబలానికి పోత్తి మంగళం. పొండ్రా తారుమారయ్యేలాగా శకడం శకటాసురుణ్ణి ఉదయిత్తాయ్ ఒక్క తన్ని అంతమందించావు. 7 నెలల బాలుడివి, అప్పుడు నీ కాలికి అంత బలం ఉంటుందా? కానీ అలాంటి కాలితోటి నువ్వు తన్నినటువంటి పొగర్ నీ కీర్తికి పోత్తి మంగళం అన్నారు. అయితే ఏమిటయ్యా బండి అన్నారు. ఈ బండి మన శరీరమే ఒక బండి. ఈ బండికి చక్రాలు ఏమిటి అంటే మనం చేసినటువంటి పాపము పుణ్యము ఇవి రెండు చక్రాలు ఉంది. ఈ చక్రాలకి ఎప్పుడైతే స్వామి యొక్క పాదాలు తగులుతాయో ఆ పాపం పుణ్యం కూడా 2 నశించి లోపల ఉండేటటువంటి అసురుడు ఎవరైతే ఉన్నాడో వాడు కాస్త చనిపోతాడు. చనిపోతే అప్పుడు మనకి మానవత్వం మిగులుతుంది, జ్ఞానం వస్తుంది. అలా రావడం కోసం స్వామి ఈ చక్రాలు 2 విరిచేశాడు అని చెప్పేసి ఇందులో పారమార్థికం చెప్పారు. అయితే కండు దూడ రూపంలో ఉన్నటువంటి వత్సాసురుడిని కుణిలా కర్రలాగా మార్చి వెలకపండులో దాగి ఉన్నటువంటి కపిత్థాసురుని మీద వెరుంగాయ్ గిరగిరా తిరిగి ఒక్కసారి విసిరి పారేసేట ఆ దూడని విరిసి పారేస్తే అలాంటి నీ యొక్క భుజబలానికి పోత్తి మంగళం అన్నారు. అయితే ఏమిటండి దూడ ఏమిటండి, వెలకపండు ఏంటండి అంటే ఒకటి వాసన ఒకటి రుచి అన్నారు. దీన్ని ఇలా 2 ఉంటాయి మనలో, ఇది ఇమిడిపోయి ఉంటాయి. మనం కూడా పనులు ఎన్నో చేస్తూ ఉంటాం, చేసిన పనులన్నీ మర్చిపోతూ ఉంటాం. కానీ అవి లోపలే ఉంటాయి. చెడు చేసినా మంచి చేసినా సరే మనలోనే ఉంటాయి. ఒక పువ్వు పెట్టినా, ఇంగువ వేసినా, ఒక వస్త్రానికి ఏ విధంగా అయితే దాని యొక్క వాసన అబ్బుతుందో అలాగే మనలో ఉన్నటువంటి రుచి వాసన వల్ల మన యొక్క శరీరం కూడా అదే పరిమాణంతో ఉంటుంది. అయితే వాటిని నశింపజేయడం కోసం స్వామి ఏం చేస్తున్నాడు, ఇదిగో ఇది చేశాడు. ఇందులో రుచి అంటే దూడ, వాసన అంటే వెలగపండు. వెలగపండుని దూడతోటి కొట్టి చంపాడు. అంటే
గోవు అంటే శబ్దం, దాని యొక్క అర్థం మనకి తెలియనంత వరకు పైన ఉన్నటువంటి చెట్టు మాత్రమే అనుకుంటాం వెలగ చెట్టు అంటే. అలా కాకుండా లోపల ఉన్నటువంటి వాడు భగవంతుడు అనేటటువంటి విషయం తెలిస్తే మనం దాని విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తాం. అలాగా భగవతత్వం ఉంది. అక్కడి దాకా అంటే మనలో ఉండేటటువంటి భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో అంతవరకు కనుక ఈ శబ్దం వెళ్ళినట్లయితే ఈ పరమేశ్వరుడు కాస్త బయటకు వస్తాడు. బయటకు వస్తే మనం ఆ స్వామిని సేవించుకోవచ్చును అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ దూడ వెలగపండు అనేటటువంటి ఈ లీలని ఈ విధంగా అంతరార్థంగా మనం తెలుసుకోవాలి అన్నారు. ఆండాళ్ళు స్వామి చేసినటువంటి ఇన్ని కార్యాలని కూడా కీర్తించింది. ఎక్కడైనా దృష్టి దోషం తగులుతుందేమోనని ఇవన్నీ చేసింది కృష్ణుడు కాదు, ఇవన్నీ చేసింది కృష్ణుడు కాదు అన్నట్టుగా వెన్రు గెలిచి పకైక్కెడం విరోధభావం లేకుండా చేసే నిన్ కయ్యిల్ నీ హస్తంలో ఉన్నటువంటి వేల్ శూలాయుధాందేయ, తండ్రి నందగోపుడి వద్ద ఉన్నటువంటి ఆయుధం ఇదే కదా, కాబట్టి ఆ శూలాయుధానికి కూడా పోట్టి మంగళం అని చెప్తున్నారు. అండ్ రాయన్ ఎల్లప్పుడూ సేవకమే నీ చరితాన్ని ఎత్తి కీర్తించేలాగా పరై, ఆ పరై అనేటటువంటి ఒక వాయిద్యాన్ని మాకు ఇచ్చి వందోం మేము ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలో మాకు తెలియచెబితే అప్పుడు మమ్మల్ని నువ్వు అనుగ్రహించినట్టు అవుతుంది అని ఈరోజు స్వామిని అడుగుతున్నారు. నిన్న ఏం చేశారు? స్వామిని లేపి ఆసనం మీద కూర్చోబెట్టి ఈరోజు ఏమో దృష్టి దోషం తగలకుండా మంగళం పాడి ఆ విగ్రహ రూపంలో ఉండేటటువంటి భగవంతుని కూడా ఇంత సేవ జరుగుతుంది, ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అని చెబుతూ మన ఇంట్లో మనం పూజ చేసినా సరే ఇన్ని మనం జాగ్రత్తగా మంగళాలు పాడాలి సుమా అని ఆండాళ్ళ తల్లి మనకి ఈరోజు పాసురంలో తెలియజేస్తోంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.